హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కీలక న్యూస్ అప్డేట్స్, కీలక ఆదేశాలు అయితే వచ్చాయి. ఆగస్ట్ నెలకు సంబంధించి మనకి ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ ఇవి కీలకమైన న్యూస్ అప్డేట్సే. తాజాగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గత నెలలో తీసుకునే వారికి ఈ నెలలో పెన్షన్ ఇస్తారా? అసలు ఈ నెలలో పెన్షన్ పంపిణీ ఎన్ని రోజులు జరగబోతుంది? పెన్షన్ మనకి అనుకున్న సమయంలో ఇస్తారా లేదా అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ సింబల్ ఉంటుంది. మనం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి తెలుసుకుంటారు. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ఎలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకగా అయితే కూటమి ప్రభుత్వం అమలు పరుస్తుంది. గతంలో మనకి 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది మనకి కూటమి ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలుగా పెంచి లబ్ధిదారులకైతే అందజేస్తుంది. ఇక ఆగస్ట్ నెలలో వీరికి మాత్రం పెన్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వరు. మనకి గతంలో ఏంటంటే కొన్ని అడ్డదారులు చాలా మంది లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారన్న సమాచారంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏంటంటే మనకి సర్వే అయితే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక మంది అనర్హులుగా అయితే తేలారు. ఇక ఆగస్ట్ నెలలో అయితే అర్హులకు మాత్రమే అయితే పెన్షన్ను అందజేయనున్నారు. గత నెలలో మాదిరిగానే మనకి ఈ నెలలో కూడా వాలంటీర్ల ద్వారా కాకుండా మనకి సచివాలయ సిబ్బందితో, అలాగే ఏంటంటే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తదితర మంత్రులు ఖచ్చితంగా మనకి విజిట్ అయ్యి అందరికీ అర్హులైన వాళ్ళకైతే పెన్షన్ అయితే అందజేయాలని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనకి ఆగస్టు 31వ తేదీ కల్లా బ్యాంకుల్లో ఏంటంటే డబ్బులు జమ చేసి మనకి జూలై 31వ తేదీ కల్లా డబ్బులు బ్యాంకుల నుంచి జమ చేసి ఆగస్టు 1వ తేదీనే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను పంపిణీ చేయాలని చెప్పి ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యం మనకి ఆగస్టు 1వ తేదీ 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతుంది. ఇక మనకి ఏంటంటే గత నెలలో పెన్షన్ తీసుకునే వారు ఎవరైనా ఉంటే వారెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకేంటంటే చాలా మంది ప్రజలు ఏంటంటే వారి వ్యక్తిగత కారణాల రీత్యా మన రాష్ట్రంలో ఉండకపోవచ్చు, పక్క రాష్ట్రాల్లో పొరుగు ఊళ్ళలో ఉంటుండొచ్చు. అటువంటి వారెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి 3 నెలల వరకు పెన్షన్ తీసుకోకపోయినా లబ్ధిదారులకు 3 నెలలకు కలిపి పెన్షన్ అయితే అందజేస్తారు. ఈ విషయంలో ఏపీ రాష్ట్ర సర్కార్ అయితే లబ్ధిదారులకు భరోసా అయితే కల్పించింది. ఇక మనకి పెన్షన్లో ఏంటంటే కీలక కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చింది. కొంతమంది ఆధార్ హిస్టరీని అప్డేట్ చేసి పెన్షన్ పొందుతున్నారని తేలింది. ఇక ఏంటంటే మనకి ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ సదరన్ సర్టిఫికేట్ ద్వారా అయితే పెన్షన్ పొందాలి. మనకి సదరన్ సర్టిఫికేట్ ఏంటంటే స్లాట్స్ బుక్ చేసుకోవాలి. స్లాట్స్ బుక్ చేసుకొని సదరన్ సర్టిఫికేట్ పొంది నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ అయితే అందజేస్తారు. ఇక అనేక మంది లబ్ధిదారులకు కొన్ని కారణాల రీత్యా ఈ పెన్షన్ అయితే తొలగించడం జరిగింది. వారేమంటే కూడా ఎవరెవరికి పెన్షన్లు రద్దు చేశారో కూడా తెలుసుకుందాం. ఇక ఆగస్ట్ నెలకు సంబంధించి 2,737.41 కోట్లు మనకి ఏపీ రాష్ట్ర సర్కార్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో 1వ తేదీ నుంచే మనకి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేయాలని సిఎస్ నీరబ్ కౌర్ గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 1వ తేదీన 96% పెన్షన్ పంపిణీ చేయాలి, 2వ తేదీన 100% పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 కేటగిరీలో ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది. ఒకవేళ సచివాలయ సిబ్బంది పెన్షన్లు తీసుకోవడానికి సచివాలయానికి రావాలని కోరితే అది నేరం అవుతుంది. వారు ఇంటికి వచ్చి మీకు పెన్షన్ అయితే అందజేయాలి. ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ పథకం ఇంటింటికి వెళ్ళి అమలు చేయాల్సిందే. ఇక పెన్షన్ లబ్ధిదారులు వేరే ఊర్లో ఎక్కడైనా ఉంటే వారు వెంటనే సొంత ఊర్లకు రావాలి. అప్పుడు మాత్రమే అధికారులు వాళ్ళకి పెన్షన్ అయితే అందజేస్తారు. అలా కాకుండా 4-5 రోజుల్లో మాకు పెన్షన్ అయితే అందజేయాలని అంటే మాత్రం అది పొరపడినట్లే. మనకి కేవలం 2 రోజులు మాత్రమే ఈ పెన్షన్ పంపిణీ అనేది చేయబోతున్నారు.
అది కూడా పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలు, మనకి వితంతువులు అలాగే వృద్ధులకు ఉంటుంది. అలాగే మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంగవైకల్యం వారికైతే 6,000 రూపాయల పెన్షన్ అయితే అందజేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మనకేంటంటే అర్హులు అయిన వారికి మాత్రమే పెన్షన్ అందజేస్తూ అనర్హులపై వేటు వేయడం జరిగింది. మీకు ఈ నెల పెన్షన్కి సంబంధించి ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.